వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో సినిమా స్టార్లకు అసలు ఏమైంది? స్టార్ మాటలు కాకుండా చెత్త మాటలు మాట్లాడే పరిస్థితికి వచ్చిండ్రు. సో ఇప్పటివరకు మనం అల్లు అర్జున్ ఇష్యూలోనే ఇప్పటికే శ్రీ తేజ్ ఇంకా కోలుకునే పరిస్థితి. ఆలోపు మళ్ళీ విజయ్ దేవరకొండ, తర్వాత బెట్టింగ్ యాప్లో ఎంతోమంది సినీ ప్రముఖులు ఉన్నాయని వార్తలు. సో అందులో విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడు. కానీ ఇప్పుడు మనం మాట్లాడబోయే టాపిక్ అది కాదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు విజయ్ దేవరకొండ పైన పెట్టారు. సో అసలు ఎందుకు పెట్టారు? అండ్ దాంతోపాటు గిరిజనులకు సంబంధించిన కొన్ని సంఘాలు ఢిల్లీ వరకు కూడా వెళ్ళాల్సిన పరిస్థితి. అసలు ఎందుకు వెళ్ళిండ్రు? ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకొని మీకు ఇవాళ మన స్టూడియోలో ప్రజెంట్ అశోక్ రాథోడ్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు అశోక్? బాగున్నాండి, మీరు ఎలా ఉన్నారు? ఫైన్. సో ఏంటి ఢిల్లీ వెళ్ళారు? అంటే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళాల్సి వచ్చింది విజయ్ దేవరకొండ గారు పంపిస్తే. పంపించారా? పంపించారు కదా. లిటరల్గా ఒక కామన్ సెన్స్ లేకుండా, బుద్ధి జ్ఞానం లేకుండా మాటలు మాట్లాడుతుంటారు కదా కొంతమంది హీరోలు. అంటే ఒక హీరోలు మాట్లాడితే 10 మంది వింటారేమో, కనీసం ఈ సభ్య సమాజానికి మంచి మెసేజ్ ఇస్తారేమో అని ఒక హీరోను అభిమానించే ప్రేక్షకులు వింటుంటారు. కానీ ఈ మధ్యకాలంలో మీరు చెప్తున్నట్టు ఇందాక హీరోలకే పిచ్చి పట్టినట్టుంది, కనీసం కామన్ సెన్స్ ఉందా లేదా అనే ఆలోచన మనం చేయాల్సి వస్తుంది. మీరు రీసెంట్గా చూస్తే నిజంగా అందరికీ, ఈ భారతదేశంలో ఉన్న, ప్రపంచంలో ఉన్న అందరికీ బాధాకరమే. ఎందుకంటే కాశ్మీర్లో పహల్గామ్ అటాక్ జరిగినప్పుడు ప్రతి ఒక్క ఫ్యామిలీ, అంటే ప్రతి ఇంట్లో ప్రతి బిడ్డ కన్నీళ్ళు పెట్టిన సందర్భం. అంటే ఎంత దారుణంగా ఆ పరిస్థితి చూడొచ్చు. సరే, ప్రతి బిడ్డకి, ప్రతి సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తికి కండోలెన్స్ చేయడం బాధ్యత. అది ఒక సినిమా స్టార్, తనకు ఒక బాధ్యత ఉంది కండోలెన్స్ చేయడం. ఆ సబ్జెక్ట్ వరకే వెళ్ళాలి. కానీ ఇప్పుడు ఒక కొత్త ట్రెండింగ్ అయింది మేడం. ఎట్లా అంటే అంటే పహల్గామ్ దాడి పైన ఇప్పటి వరకు ఎవరు కూడా సినీ ప్రముఖులు మాట్లాడలేరు అనేది మీ వాదన? అవును, అంటే మాట్లాడలేదు కానీ మాట్లాడి ఇంకొకరిని బ్లేమ్ చేశారు. ఓకే, బ్లేమ్ ఎట్లా చేశారు అంటే, ఇప్పుడు కొంత వీళ్ళు కోట్లు పెట్టి సినిమాలు తీస్తుంటారు. సినిమాలు సక్సెస్ అవ్వాలి. ఫస్ట్ వీళ్ళ పాయింట్ ఏంటంటే సినిమా సక్సెస్ అవ్వాలి. అది చిన్న హీరో కావచ్చు, పెద్ద హీరో కావచ్చు. ఈ ట్రెండింగ్ ఏమందంటే ఏదైనా కమ్యూనిటీని బ్లేమ్ చేయాలి, లేకపోతే ఏదైనా వారియర్ని బ్లేమ్ చేయాలి. ఏదైనా వారియర్ని బ్లేమ్ చేస్తే ఆ సామాజిక వర్గం బయటికి వస్తుంది, ఇది చర్చలో వస్తుంది, న్యూస్ అనే ఒక సిల్లీ థింగ్స్. అంటే ఇప్పుడు ఈ హీరోలంతా దీని మీద ట్రెండింగ్ పడ్డారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ, నేను ఒక వీడియో చూపిస్తాను మీకు. ఓకే. సో రీసెంట్ గా రెట్రో ఆడియో ఫంక్షన్ లో దేవరకొండ ఏం మాట్లాడాను అసలు 500 ఇయర్స్ బ్యాక్ ట్రైబల్స్ కొట్టుకున్నట్టు వీళ్ళు బుద్ధి లేకుండా, మినిమం కామన్ సెన్స్ లేకుండా చేసే పనులు. అంటే ఈ టెర్రరిస్ట్ కి ట్రైబ్స్ కి ఏమైనా సంబంధం ఉందా మేడం? లేదు. మరి ఆ రెట్రో సినిమా, సూర్య గారు నటించినటువంటి రెట్రో సినిమాకి ఆడియో రిలీజ్కి, ప్రీ రిలీజ్ ఈవెంట్ని అసలు సూర్య గారు ఇలాంటి హీరోలను పిలిపించడం సూర్య గారి తప్పే. ఎందుకంటే ఆయనకు ఒక స్టేటస్ ఉంది సూర్య గారికి. ఎంతోమంది అనాథ పిల్లలను చదివిపిస్తుంటాడు ఆయన. కానీ ఆయన ఒక మంచి సినిమా తీసేసి ఇలాంటి కనీసం ట్రైబ్స్ మీనింగ్ కూడా తెలియదు నాకు. ఈరోజు భారతదేశంలో 750 తెగలు ఉన్నాయి మేడం. ఒక తెలంగాణ రాష్ట్రంలో కాదు, మణిపూర్లో ఉన్నాయి, కర్ణాటకలో ఉంది, మహారాష్ట్రలో ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఢిల్లీలో ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు కదా ట్రైబ్స్. వీళ్ళ మనోభావాలు దెబ్బతీసి వీళ్ళు ఏదైనా కామెంట్స్ చేస్తే వీళ్ళు బయటికి వస్తారు, మన రెట్రో సినిమా సక్సెస్ అవుతుంది అని చెప్పేసి కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం. అందుకే చీప్ ట్రిక్స్ అనుకోవచ్చా? ఏదైనా ఒకటే కదా మేడం, చీప్ ట్రిక్స్, కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం. ట్రైబ్స్ అంటే 500 సంవత్సరాల కింద ఈయన పుట్టిండా మేడం? ఏం తెలుసు కనీసం? అందుకే నేను అడుగుతున్నా, విజయ్ దేవరకొండ గారికి 500 years బ్యాక్ ఆ ట్రైబ్స్ బుద్ధి లేకుండా, కనీసం కామన్ సెన్స్ లేకుండా కొట్లాడుకున్నారని చెప్పేసి టెర్రరిస్టులతో పోలుస్తున్నాడు కదా. కనీసం ఆ బుక్లు ఏమైనా ఉంటే పంపించండి, మేము కూడా చదువుతాం కదా. అసలు మా కమ్యూనిటీ ఇట్లుంటుందా, ఎట్లా కొట్లాడుకున్నాం, ఏం చేసినాం, ఎవరికి కామన్ సెన్స్ లేకుండా మాట్లాడుతున్నాం అని ఆ హిస్టరీ ఏమైనా ఉంటే మాకు పంపిస్తే మేము కూడా చదువుతాం కదా. మేము కూడా చదువుకున్నలేము కదా. అంత కామన్ సెన్స్ లేకుండా ఈరోజు అందరి మనోభావాలు దెబ్బతీసేసి, అంటే ఒక హీరో మాట్లాడితే 10 మంది వింటారు, కానీ ఈయన ఇంత సిల్లీగా టెర్రరిస్ట్ అందరం పోలుస్తాడా మేము మమ్మల్ని? రేపో ఎల్లుండో వాళ్ళకి తినడానికి తిండి ఉండదు, తాగడానికి నీళ్ళు ఉండవు, కడుక్కోవడానికి నీళ్ళు కూడా ఉండవు. వాళ్ళతో పోల్చడం విజయ్ దేవరకొండకు అసలు ఏమొచ్చింది? అందుకే వారిపైన గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ప్రతి మండల కేంద్రంలో, ప్రతి డిస్టిక్ కేంద్రంలో, ప్రతి నియోజకవర్గంలో విజయ్ దేవరకొండపై గిరిజనుల మనోభావాలు దెబ్బతీశారని
వారి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆల్రెడీ కేసు ఫైల్ అయింది. మేము నిన్న ఎస్ఆర్ నగర్ తో పాటు ఇంకెక్కడ సైదాబాద్లో అయింది, హయత్ నగర్లో అయింది, ఎల్బీ నగర్లో అయింది, కీసరలో అయింది, షాద్ నగర్లో అయింది, జన్నారంలో అయింది, ఆదిలాబాద్లో అయింది, వనపర్తిలో అయింది, గుంటూరులో అయింది, విజయవాడలో అయింది, ఢిల్లీలో అయింది. ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అందరూ కలిసేశారు. ఈయనను వదిలిపెట్టే పరిస్థితి లేదు మేడం, ఎట్టి పరిస్థితి కూడా చేయలేదా మళ్ళీ బయటకు వచ్చి? మేడం ఇది అపాలజీ అంటే వీళ్ళు ఎట్లా చేస్తారంటే ఈయన మాట్లాడేటప్పుడేమో లక్షల మంది వినాలి మేడం, ఈయన మాట్లాడేటప్పుడు మౌత్ టాక్ వినాలి, ఈయన మాట్లాడేటప్పుడేమో వేల మంది ముందలు పెట్టుకొని లైవ్ కవరేజ్ అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా అందరి ముందు పెట్టుకొని ఈయన కామెంట్ చేయడం, అప్పుడేమో 10 మంది లక్షల మంది వినాలి. కానీ వీళ్ళు అపాలజీ చేసేటప్పుడు ఎట్లా చేస్తారంటే చిన్నగా ట్విట్టర్ హ్యాండిల్స్లలో చిన్నగా నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడలేదు. ఇది ఎవరికి అర్థమవుతుంది మేడం? ట్రైబ్స్ ఎంతమంది చదువుకున్నారు మేడం? మా ఏజెన్సీ ప్రాంతాలలో పోయి చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటారా మేడం? ప్రకృతిని ప్రేమించే బిడ్డలు మేడం, భూమినే తల్లిలా భావించే గిరిజన బిడ్డలు మేడం. ఈరోజు వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు వాళ్ళ ఇంటిని ముట్టడి చేయడానికి సిద్ధమయ్యారంతా. వాళ్ళ ఆఫీస్ తెలుగు ఫిలిం ఛాంబర్ని ముట్టడి చేయడానికి తయారైనంత. రేపు ఈ నెలాఖరులో నాకు తెలిసి విజయ్ దేవరకొండ గారి సినిమా రిలీజ్ కూడా ఉందేమో, బహుశా ఆ సినిమా పేరేందో కూడా నాకు తెలియదు. ఆ సినిమాని ఎట్లా బైకాట్ చేయాలనో కూడా సిద్ధం చేశారు మా వాళ్ళు. ఈయనని సోషల్లీ ఈయనని బైకాట్ చేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఒక హీరో మంచికి వస్తున్నాడు, పెద్ద ముందుకు వస్తున్నాడు, ఏదైనా మెసేజ్ ఇస్తాడేమో అనుకొని అందరు చూస్తుంటే ఈయన ఎంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడడం ఏంది మేడం? అంటే వీళ్ళ మనోభావాలు లేవా? అంటే రావులు, వెలమలు, దొరలు, ఈయన ఏ క్యాస్ట్ ఉన్నదో నాకు తెలియదు. అంటే ఈయన క్యాస్ట్ ఉన్న వాళ్ళు ఎన్ని సంవత్సరాలకి వెళ్ళి ఎంతమంది రాజులు ఉన్నారు, ఎంతమంది హీరోలు ఉన్నారు? ఈరోజు వీళ్ళు హీరోల నుంచే పుట్టుక నుంచి వీరు హీరోలేనా మేడం? టెర్రరిస్టులతో పోల్చి మా మనోభావాలు దెబ్బతిని ఈరోజు పాకిస్తాన్ వాళ్ళతోని వాళ్ళు ఎంత భయంకరంగా దాడి చేశారు మొన్న. దాని మీద కండోలెన్స్ అవసరం ఉంటే డబ్బులు ఉంటే ఆ ఫ్యామిలీస్కి నువ్వు హ్యుమానిటీ గ్రౌండ్లో వాళ్ళకి సాయం చేయి, మేము దాన్ని కాదంటలేం కదా. కానీ ఏ క్యాస్ట్ గుర్తుకు రాకుండా, నీకు ఎవరు గుర్తుకు రాకుండా 500 సంవత్సరాల క్రితం ట్రైబ్స్ కొట్టుకున్నట్టు బుద్ధి లేకుండా, కామన్ సెన్స్ లేకుండా కొట్లాడడానికి ఏం చెప్పాలి మేడం? దీనికి ఏదైనా సమాధానం చెప్పగలుగుతామా మేడం? అందుకే తెలంగాణ రాష్ట్ర ట్రైబ్స్ నే టార్గెట్ చేసి అన్నాడా, లేదంటే నోరు జారి మాట్లాడిండా? అసలు ఏమనిపించింది ఆయన వర్డ్స్ విన్న వెంటనే? అదే నేను ఫస్ట్ అదే చెప్పాను మేడం, వాంటెడ్లీ చేస్తారు వీళ్ళంతా. వాంటెడ్లీయే జరిగింది. టంగ్ స్కిప్ అయ్యి లేదంటే స్లిప్ అయ్యి ఏం మాటలు జారలేదు మేడం. అక్కడ మీరు స్పీచ్ విన్నా కూడా టంగ్ స్లిప్ అవ్వడానికి ఏముంది మేడం? అక్కడ కంటెంట్ ఏది కనిపిస్తలేదు మేడం. ఇదంతా వాంటెడ్లీ జరిగింది. వీళ్ళ మూవీ సక్సెస్ అవ్వాలి, ఇది ఒక కమ్యూనిటీని బ్లేమ్ చేయాలి, లేదా ఏదైనా వారియర్ని బ్లేమ్ చేయాలి. ఆ వారియర్ని బ్లేమ్ చేస్తే వాళ్ళ కమ్యూనిటీ ఉన్నోళ్ళు, వాళ్ళ ఆర్గనైజేషన్ ఉన్నోళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు బయటికి వెళ్తారు, మన మీద కేసులు ఫైల్ చేస్తారు అని చెప్పేసి ఒక సిల్లీ థింగ్స్ ఉంటాయి మేడం వీళ్ళ దగ్గర. ఏదైనా సక్సెస్ అవ్వాలనుకో ఏదైనా హైప్ చేయాలి. సో ఆ ఫార్ములాలో ఇది ఒక భాగం. ఇదంతా వాంటెడ్లీ జరిగింది. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ ఉట్టినే రాయలేదు మేడం, రాజ్యాంగం కూడా చాలా గొప్ప మేధాశక్తితో రాశాడు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అంటే చాలా చిన్నది కాదు, అట్రాసిటీ అంటే చిన్న పదం కాదు. ట్రైబ్ అంటే అనేదో మీనింగ్ చెప్పేసి ఈరోజు అంటూ ఉన్నాడు. కానీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ అట్లా చిన్నగా వదిలిపెట్టదు. ఈయనను కంపల్సరీ జైల్లోకి తీసుకెళ్తాం. ఈయనను కంపల్సరీ కోర్టులకు గుంజుకొస్తాం. వీళ్ళని కంపల్సరీ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కినిస్తాం. అంత సామాన్యంగా వదలం మేడం మేము. ఈరోజు అంత మనోభావాలు అంత ఆవేదన ఎందుకు గురవుతున్నాం మేము? కాబట్టి దాన్ని ఈరోజు అన్ని ఆర్గనైజేషన్స్ చాలా సీరియస్గా తీసుకుని, మేము మొన్న కూడా నేషనల్ ఎస్టీ కమిషన్ రీసెంట్గా ఢిల్లీ కూడా వెళ్ళినట్టున్నారు. నేషనల్ ఎస్టీ కమిషన్ హుసేన్ నాయక్ గారిని కూడా కలిసి వారికి కూడా వినతి పత్రం అందజేశాం. హుసేన్ నాయక్ గారు చాలా స్పష్టంగా వారు చెప్పారు, ఇలాంటి దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో విపేక్షించొద్దు, ఇలాంటి దాన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాలి. ఈరోజు విజయ్ దేవరకొండ అన్నారు, రేపు ఇంకో హీరో కూడా అంటాడు, దాన్ని ఇప్పుడే మనం కట్టుదిట్టంగా చేయాలి, నేను కంపల్సరీ నోటీస్ ఇష్యూ చేసి నేను పిలిపిస్తా అని చెప్పేసి కూడా మాతో మాట్లాడడం జరిగింది. అంటే ఇప్పుడు మళ్ళీ విజయ్ దేవరకొండ కంపల్సరీ వరకు కూడా వెళ్ళాల్సిందే, వివరణ ఇవ్వాలి. మా కేసు కూడా యాక్సెప్ట్ అయింది ఈరోజు. అవునా? మా కేసు యాక్సెప్ట్ అయింది, ఆన్లైన్లో యాక్సెప్ట్ అయింది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వదలం మేడం. ఎలాంటి సెక్షన్స్ పెట్టారండి మేడం? అట్రాసిటీ కేసు,
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఒకటి పడుతుంది. Hmm. తర్వాత లా ఏం చెప్తుంది అనేది దాంట్లో కోర్టులో ఉన్నది, తర్వాత డిపార్ట్మెంట్ ఉన్నది కాబట్టి అట్రాసిటీ కేసు 110% ఫైల్ అవుతుంది. మా లాయర్స్ అసోసియేషన్ కూడా పెట్టారు ఒకటి. తర్వాత మా ఆర్గనైజేషన్ ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ పెడుతున్నారు. మేడం గిరిజన ట్రైబ్స్ అంటే బిర్సా ముండా లాంటి గొప్ప వారియర్స్ ఉన్నారు మేడం. కొమరం భీం లాంటి వారి గొప్ప వారియర్స్ ఉన్నారు మేడం. లక్కీసా బంజారా మేడం ఈరోజు దేశ రాజధాని ఢిల్లీలో ఈరోజు పార్లమెంటు కావచ్చు, రాష్ట్రపతి భవన్ కావచ్చు, తర్వాత అక్కడ ఉన్నటువంటి న్యూఢిల్లీ ఏదైతే మెయిన్ ఏరియా ఉందో ఈరోజు లక్కీసా బంజారా రెడ్ ఫోర్ట్ కట్టించినటువంటి గొప్ప వారియర్ అండి. ఈరోజు అంత పెద్ద గొప్ప చరిత్ర, ఈరోజు సేవలాల్ మహారాజ్ చరిత్ర, ఇంత గొప్ప పృథ్వీరాజ్ చౌహాన్ వారసులు మేడం మేము. ఈ చరిత్ర ఏమన్నా తెలుసా మేడం ఈయనకి? బిర్సా ముండా గారి రెండు బుక్కులు చదవమని చెప్పండి. కొమరం భీం గారి జీవిత చరిత్ర తెలుసుకోమని చెప్పండి. జాటో ఠాన్ నాయక్ గారి జీవిత చరిత్ర తెలుసుకోమని చెప్పండి. మేడం ఈయన ఎప్పుడో సరనగర్లో ఉంటుండే, ఈరోజు బంజారా హిల్స్లో ఉన్నాడు మేడం. బంజారా వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది మేడం? ట్రైబ్సే కదా మేడం బంజారాలు అంటే కూడా. ఈరోజు బంజారా హిల్స్లో కోట్లో పెట్టి ఇల్లు కట్టుకున్నాడంటే ఆ పేరు కూడా మనదే కదా మేడం, మాదే కదా బంజారా హిల్స్. నిజాం నవాబ్ని అడగండి మేడం, ఆ చరిత్ర చెప్తాడు. నిజాం నవాబ్ మా సేవలాల్ మహారాజ్తో భయపడి గోల్కొండ కీలకు వస్తే బంజారా దర్వాజా అని పెట్టిండు మేడం. ఓ దర్వాజా పేరే బంజారా దర్వాజా అని ఉంటుంది. ఇది మేడం మా గొప్ప చరిత్ర. ఇంత పవిత్రమైన చరిత్ర. ఈరోజు భారతదేశంలో ఖనిజ సంస్కారాలు బతుకున్నాయంటే, ఈరోజు జంతు సంరక్షణ మనం కాపాడుకుంటున్నామంటే అడవిలలో వీళ్ళు ఉంటారా మేడం? ట్రైబ్సే కదా మేడం ఉండేది. ఈరోజు ట్రైబ్స్ అడవిలలో మంచి అడవి బతికి ఉందంటే ట్రైబ్సే కదా మేడం కాపాడుతున్నాయి. అందుకే మేడం ట్రైబ్స్ భూమినే కన్నతల్లిలా భావిస్తారు. అసలు ఏంటి అంటే ఫిలిం స్టార్స్ని ఎవ్వరు కూడా ఒక రోల్ మోడల్గా తీసుకుంటుంటారు. చాలామంది వాళ్ళని ఫాలో అయ్యేవారు ఉన్నారు, ఇంకొంతమంది వాళ్ళని ఇమిటేట్ చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది డ్రీమ్స్లోనే ఫిలిం స్టార్స్ ఉంటుంటారు. సో అట్లాంటి ఫిలిం స్టార్లు ఇట్లా నోరు జారి ఎంతకొస్తే అంత మాట్లాడడం, బెట్టింగ్ యాప్ల ప్రమోషన్లో వీళ్ళు ఎన్నుకోవడం, ఇంకొంతమంది బెట్టింగ్ యాప్లనే వీళ్ళు ప్రమోట్ చేయడం, ఏమనిపిస్తుంది అసలు ఈ ఫిలిం ఇండస్ట్రీ ఎక్కడ పోతుంది? ఈ జనరేషన్ ఫిలిం స్టార్స్ ఎందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు అనుకో? అంటే ఒకటి మేడం, అవకాశాలు రావు వీళ్ళకి. అప్పటి హీరోలు వేరు, ఇప్పటి హీరోలు వేరు. ఇప్పుడు సోషల్ మీడియా హీరోలు అంతా వీళ్ళు రియల్ హీరోలు కాదు మేడం, వీళ్ళంతా రియల్ హీరోలే. ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండింగ్కే నడుస్తుంది. ఒక హీరో సినిమా తీస్తే సోషల్ మీడియాలో కొంత ఏమైనా ఫాలోయింగ్ వస్తే వాళ్ళందరితోని ప్రమోషన్ చేయించుకుంటారు. ఇదంతా సోషల్ మీడియా హీరో మేడం, వీళ్ళని రియల్ హీరో అన్నారు. విజయ్ దేవరకొండ ఒక సింపతి ఏంటంటే తెలంగాణ హీరో, ఇంతవరకు తెలంగాణలో హీరోలు లేరు, తెలంగాణ యాస భాష బాగా మాట్లాడుతుంటాడు అని చెప్పేసి ఒక సింపతి ఉండేది, కష్టపడి వచ్చిండని. కానీ కష్టపడి వచ్చినోడు కాపాడుకోవాలి, కానీ గింత చిల్లర మాటలు మాట్లాడతారా మేడం? కనీసం ఆయనకు ట్రైబ్స్ అంటే తెలియదు, ఆయన చదువుకున్నాడా లేడా కూడా తెలియదు నాకు. కానీ ఏమి తెలియకుండా ఒకరిని బ్లేమ్ చేయడం ఈయనకేమొస్తుంది? పైగా బెట్టింగ్ యాప్స్ ఆల్రెడీ వాళ్ళ బెట్టింగ్ యాప్స్ చేసిన వాళ్ళందరి మీద కేసులు అయితే ఫైల్ అవుతున్నాయి. రోజు మనం పొద్దున్న లేస్తే న్యూస్లో చూసుకుంటాం. వీళ్ళు బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేస్తారు, మనిషి ప్రాణాలను కడుపులో పెట్టుకుంటారు. అంటే ఒక మనిషి ప్రాణాలు వీళ్ళకు డబ్బులతోనే ఎలగట్టుకుంటారు మేడం. వీళ్ళు డబ్బులు ఇస్తే ఒక మనిషి ప్రాణం పైన పర్లేదు అంటారు. ఎవరికి మేడం ఇప్పుడు కామన్ సెన్స్ లేదు అనేది? సిల్లీ థింగ్స్ అండి ఇవన్నీ. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టాం. ఫిలిం ఛాంబర్ డైరెక్టర్ దిల్ రాజు గారికి ఇస్తాము, ఆయనని సోషల్లీ బాయ్కాట్ చేయాలి. అసలు ఏంటి మీ డిమాండ్స్ ఏంటి? ఒక కంప్లైంట్ ఇస్తున్నారు, డన్. ఢిల్లీ వరకు వెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్కి కూడా ఒక విజ్ఞప్తి, ఒక కంప్లైంట్ ఇచ్చారు పోలీస్ స్టేషన్స్లో. అసలు ఏంటి మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి మేడం? ఫైనల్గా చట్టం తన పని తను చేస్తుంది. చట్టం ఎవరికి చుట్టం కాదు. ఒకసారి పోలీస్ స్టేషన్లో అప్లికేషన్ ఇచ్చినాక, ఒక్కసారి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాక దాన్ని రిటర్న్ చేసుకోవడం ఎవరి వల్ల కాదు. పాయింట్ 1. పాయింట్ 2, ఎవరినైతే కించపరిచిండో, అందుకే నేను అన్న మీడియాలలో కూడా చాలాసార్లు చెప్పిన, కించపరిచిన వారియర్స్ ఫోటోలు పెట్టుకొని దండం పెట్టు. బిర్సా ముండా గారి ఫోటోని పెట్టి దండం పెట్టు. తర్వాత కొమరం భీం గారి ఫోటో పెట్టుకొని దండం పెట్టు. తర్వాత లక్కీసా బంజారా ఫోటో పెట్టుకొని దండం పెట్టు. తర్వాత సేవలాల్ మహారాజ్ దగ్గరలో సేవలాల్ మహారాజ్ టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళి ఒక ప్రెస్ మీట్ పెట్టు.
నువ్వు ట్విట్టర్లో ఈ మెసేజ్లు పెట్టి అపోలైజ్ చేయడం ఎవరు వినరు. ఎంతమందికి చేరింది మేడం ట్విట్టర్లో? ఎవరు ఎంతమంది వాడుతున్నారు ట్విట్టర్ హ్యాండిల్స్? అది ఎంతమందికి చేరాలి? పైగా అంగ్రేజీ భాషలో చేసిండు. ఎందుకు మేడం? ఒక మిమ్మల్ని పిలిపించుకొని నేను ఇట్లా ఎవరి మనోభావాలు దెబ్బతినలేదని మాట్లాడితే మనం కొడతామా? దగ్గరికి ఏమైనా శివలాల్ మహారాజ్ టెంపుల్కి వెళ్ళి మొక్కి ఆశీర్వాదం తీసుకోమని చెప్పండి, ఎవరేమంటారు మేడం? కానీ ఇవేమి చేయకుండా అదే ఈగో, అదే యాటిట్యూడ్. రేపు 30 తారీఖు ఏమో ఉన్నట్టుంది నెలాఖరులో, ఆ సినిమా ప్రమోషన్లో చూపిస్తాం మేము. ఇంకా ఏం చేయాలో చాలా కట్టుదిట్టంగా ట్రైబ్స్ ఏం చెయ్యాలనుకుంటారు, ట్రైబ్స్ ఏం చేయాలన్నది అంతా ప్రీ ప్లాన్ చేసుకుంటాం ఇప్పుడు మేము. ఎట్టి పరిస్థితుల్లో వదలం. ఈసారి అవకాశం ఇస్తే ఇంకోసారి ఇంకో అడ్వాంటేజ్ తీసుకుంటారు, ఇంకో హీరోలు లేకపోతే ఇంకో నాయకుడు ఇంకెవరో అడ్వాంటేజ్ తీసుకుంటారు. సో ఎట్టి పరిస్థితుల్లో ఆ ప్లాన్ అయితే నడుస్తుంది మేడం. సో ఈ మీరు చెప్పిన డిమాండ్స్ అన్నీ కూడా ఓకే అంటే తప్ప దాంట్లో కాంప్రమైజ్ అవ్వం మేడం. అవ్వం. ఎట్లా కేసు ఫైల్ అయింది దాని చట్టాన్ని దాన్ని కోర్టులో కొట్లాడుకుంటారు. కానీ మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ క్షమాపణ మాకు చెప్పాల్సిందే అన్న. అదే బహిరంగంగా మీడియా ముఖంగా నువ్వు ట్వీట్లు చేస్తే సరిపోవు, మీడియాను పిలిపించుకోవాలి. నువ్వు ఏ మీడియా ముందైతే మాట్లాడినావో అదే మీడియాను నువ్వు పిలిపించుకోవాలి. అప్పుడు నువ్వు ఏం క్షమాపణ చెప్తావు, ఏం అపోలైజ్ చెప్తావు అక్కడ చెప్పుకో. అప్పుడు నీకు ఇంకా మంచి పేరు వస్తుంది కదా మేడం. చెప్పిన తప్పును ఒప్పుకున్నాడు ఈ హీరో ఇట్లాంటి వాడే అని చెప్పేసి మంచి పేరు వస్తుంది, చెడ్డ పేరు ఏం రాదు. అయితే మనకి అల్లు అర్జున్ ఇష్యూ మీకు కూడా ఎరకనే. అవును. అయిన తర్వాత గవర్నమెంట్ కూడా ఒక స్టేట్మెంట్స్ ఇచ్చింది. అవును. ప్రీ రిలీజ్ ఫంక్షన్లని, ఆడియో ఫంక్షన్లని ఇవన్నీ కూడా మా తెలంగాణలో బైకాట్ చేస్తున్నాం. అవును. మరి జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అవును. సో ఇన్ కేస్ నిజంగానే అవన్నీ స్టాప్ చేసి ఉంటే వాళ్ళు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగేదా? అంటే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి మేడం. గవర్నమెంట్ ప్రజల జీవితాలు ఇంపార్టెంటా, హీరోల ఫిలిమ్స్ వాళ్ళు చేసిన డబ్బులు మళ్ళీ రీకలెక్షన్ చేసుకోవడం గవర్నమెంట్కి ఏది ముఖ్యమో అది ఆలోచించుకోవాలి. ప్రజలు ఓట్లేస్తే అధికారం వచ్చిన ప్రభుత్వం ఇది. ప్రజాపాలన పేరు పెట్టుకొని ఈరోజు ఓట్లేసుకొని ఈరోజు ప్రజలు ముఖ్యమా లేకపోతే సినిమా హీరోలు ముఖ్యమా అనేది ప్రభుత్వం ఆలోచించాలి. ఎందుకంటే అసెంబ్లీ సమావేశంలోనే చెప్పిండు రేవంత్ రెడ్డి గారు. మరి ఆ కమిట్మెంట్ మీద అల్లు అర్జున్ గారికి ఒకటికే దానికి స్టే అయి ఉంటారా, మళ్ళీ విజయ్ దేవరకొండ కూడా అదే యాక్షన్ ఉంటుందా అనేది కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. ఇప్పుడు కాంగ్రెస్ పెద్దల్ని, ఎందుకంటే రాష్ట్రంలో అధికారంలో ఉందే కాంగ్రెస్, మీ అందరు కూడా ఎరకని. సో సీతక్కని కూడా మిగతా వాళ్ళని ఎవరైనా కలిసి 100% కలుస్తున్నాం మేడం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలుస్తున్నాం, సినిమా శాఖ మంత్రి కలుస్తున్నాం, టైం తీసుకుంటున్నాం. దిల్ రాజు గారిని కలుస్తాం. తర్వాత మా ట్రైబల్ పంచాయతీరాజ్ శాఖ మా అక్క సీతక్క గారిని కూడా కలుస్తాం. అలాగే మా ఎమ్మెల్యేలు అందరూ సీరియస్గా ఉన్నారు. అందరూ వాళ్ళు కూడా అక్కడ లెటర్లు కంప్లైంట్ ఇవ్వమని చెప్పేసి వాళ్ళు కూడా చెప్తున్నారు. ఎవరిని ఎట్టి పరిస్థితుల్లో వదలం మేడం. మా దగ్గరికి వస్తే అంతే ధీటగా సమాధానం చెప్తాం మేము. అందరు చాలా సీరియస్గా ఉన్నారు ఈ ఇష్యూ మీద. అందరు ఎంప్లాయీస్ కావచ్చు, ట్రైబల్ అసోసియేషన్ కావచ్చు, తర్వాత సివిల్ సర్వెంట్స్ కావచ్చు, తర్వాత పొలిటీషియన్స్ కావచ్చు, తర్వాత చిన్నపాటి కార్మికులు కావచ్చు, అభిమానించేటోళ్ళు కూడా తగ్గుతారు. వీళ్ళు ఆలోచించుకోవాలి. సో ఎట్టి పరిస్థితుల్లో మేము వదిలిపెట్టాం మేడం. డన్. సో విజయ్ దేవరకొండ ఆల్రెడీ ఒక చిక్కుల్లో ఉన్న విషయం అందరు కూడా తెలిసే. అది బెట్టింగ్ ప్రమోషన్ యాప్లో తను వెనుకుండి కొన్ని ప్రమోషన్ యాప్ వీడియోస్ చేయించాడని, కొన్ని ప్రమోషన్స్ చేయించాడని ఎన్నో వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ చిక్కుల్లో ఉన్నాడనే విషయం తెలిసి మళ్ళీ నోరు జారి ట్రైబ్స్ గురించి మాట్లాడడం ఇంకా పెద్ద చిక్కులని ఉండేటట్టు చేసింది. మరి SC/ST అట్రాసిటీ కేసులో విజయ్ దేవరకొండ ఇరుక్కుంటాడా? అల్లు అర్జున్ ఎట్లయితే ట్రీట్ చేసిండో విజయ్ దేవరకొండను కూడా హ్యాస్టీజ్ అట్లే ట్రీట్ చేయాలి అని సంఘాల నుంచి వచ్చిన డిమాండ్లని ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది అనేది చూద్దాం.